వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పొలిటికల్ చెస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు బిజీగా గడుపుతున్నారు. నిజంగా మొన్న మధ్య టీడీపీ ఉన్న పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పటి పరిస్థితి, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిస్థితి, అటువైపు అధికార పార్టీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ బిల్లు కావచ్చు, ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ బిజీగా గడుపుతున్నాయి. బట్ టీడీపీ విషయానికి వస్తే నేను చెప్పినట్లుగా మొన్నటి వరకు అరెస్టులతో రేపు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని తర్జన ఉన్న టీడీపీ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా దూకుడుగా ఎక్కడి వారు ఎక్కడికక్కడే పనులు చేసుకుంటూ చాలా పకడ్బందీగా ప్లానింగ్గా ముందుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్న చంద్రబాబు మరి కొద్దిసేపట్లోనే ఢిల్లీ పెద్దలతో కలవబోతున్నారు. ముఖ్యంగా అమిత్ షాతో కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఒక క్లారిటీ రాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. మొన్న మధ్య అయోధ్యకి వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఒక రకంగా క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. టీడీపీ అండ్ బీజేపీ మధ్య ఏపీలో పొత్తు విషయానికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ ఎంపీ స్థానాల మీదే గురిపెట్టి ఉంటుంది కాబట్టి ఒక 3 ఎంపీ స్థానాలు లేదంటే 6 ఎంపీ స్థానాల వరకు కూడా బీజేపీ అడగబోతున్నట్టుగా సమాచారం. అలాగే 15 అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ అడుగుతున్నట్టుగా సమాచారం. మొత్తం 175 సీట్లలో ఇప్పటికే దాదాపుగా 25 సీట్ల వరకు జనసేన కన్ఫామ్ అయితే మరొక 15 సీట్లు బీజేపీకి ఇచ్చి 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్ళడానికి ముచ్చటగా మరొకసారి 2014 రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉందా? సరే, ఇదంతా ఇలా ఉంటే 3 పార్టీలు కలవడం అనేది ఎవరికి శ్రేయస్కరం, ఎవరికి ఈరోజు లాభం, ఎవరికి మోదం అనేది ఆలోచించేదానికంటే ముందుగా మొన్నటి వరకు ఈ 5 ఏళ్ల పాటు ఒక రకంగా బీజేపీ వైసీపీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది. అంటే అన్ని రకాలుగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటడం కానీ, అప్పులు కానీ, లేదంటే రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో కానీ ఎక్కడికక్కడ పంపిస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏదేమైనా రాష్ట్రం అయితే అప్పుల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. సరే, ఈరోజు అమరావతి రాజధాని మీద పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడ పెట్టిన పరిస్థితి కూడా లేదు. కేవలం సంక్షేమ పథకాల కోసమే కేంద్రం మీద డిపెండ్ అయ్యి వైసీపీ తెచ్చుకుంది, దానికి బీజేపీ ఇచ్చింది కూడా. అలాగే వైసీపీ కూడా బీజేపీ ఎలాంటి జీవో తీసుకొచ్చినా, ఎలాంటి పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అందరికంటే ముందుగా ఆమోదం తెలుపుతూ నేనున్నాను బీజేపీకి అంటూ ఎన్డీఏలో లేనప్పటికి కూడా అంతే సపోర్ట్ ఇస్తూ ఈ 5 ఏళ్ల పాటు కొనసాగింది. ఒక రకంగా స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయాలకు అతీతమైన బంధం మనది అని విశాఖ వేదికగా ప్రధాని మోడీ గారు ముందు సభలో చెప్పిన పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కనుక ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే బీజేపీ ఈరోజు టీడీపీ వైపు ఎందుకు చూస్తుంది? ఖచ్చితంగా దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒక రకంగా తనంతటికి తానే గోతులో పడినప్పటికీ కూడా తెలంగాణ ఎన్నికల్లో, ఈసారి ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఆ స్థానాలను 4 నుంచి మరి కనీసం ఒక 10 స్థానాల వరకు వెళ్లాలని పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది తెలంగాణలో. ఏపీలో కూడా అలాగే 3 నుంచి 4 స్థానాల వరకు బీజేపీ తెచ్చుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఉన్నాయి. దాంతో టీడీపీతో వెళ్లే మార్గం సుగమం అనుకుందా? వైసీపీని అసలు అడిగిందా లేదా? వైసీపీని అడిగితే మరి వైసీపీ ఓకే అందా కాదందా? 5 ఏళ్లు సహాయ సహకారాలు అందించినా వైసీపీ కాదనడం వల్లే బీజేపీ ఈరోజు టీడీపీ వైపు వస్తుందా? అసలు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసే వెళుతున్నాయి, కానీ దూరం ఉండి వీళ్ళు చేస్తున్నారు, దూరంగా ఉండి వీళ్ళిద్దరూ ముందుకెళ్తున్నారు అన్నారు. ఈరోజు ఏపీలో కూడా అదే రిపీట్ అయితే అధికార పార్టీకి దెబ్బ అవుతుందా, లేదంటే అధికార పార్టీకి ప్లస్ అవుతుందా తెలియాలి. దీని గురించి మాట్లాడదాం. బీజేపీ నాయకులు షేక్ బాజీ గారు ఉన్నారు, బీజేపీ మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్. నమస్తే అండి బాజీ గారు. నమస్కారం అండి లక్ష్మి గారు. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకి చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం. నమస్తే అండి. నమస్తే అందరికి. సంపత్ రాజు గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి సంపత్ రాజు గారు. సంపత్ రాజు గారు మీ హారిజాంటల్ గా పెట్టుకుని ఇప్పుడు ఓకే అండి. సంపత్ రాజు గారు నమస్తే అండి. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. నమస్తే అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అమ్మా. అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్కారం. నమస్తే అండి. ముందుగా నేను వెంకటేశ్వర రెడ్డి గారిని అడుగుదాం అనుకుంటున్నా. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ఇప్పటి వరకు చెప్పింది విన్నారు కదా, అసలు బీజేపీ మిమ్మల్ని అడిగిందా లేదా? కలిసి వెళదామన్న ఆలోచన మీ ముందు పెట్టిందా లేదా బీజేపీ? అసలు మేము ఎవరినైనా కలిసి వెళ్లే ఛాన్స్ మొదటి నుంచి ఏ పార్టీకి మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవ్వలేదు. మేము సింగిల్ గా వెళ్ళడం అనేది మా సిద్ధాంతం.
పార్టీ పెట్టిన రోజు నుంచి మేము 2 సీట్లు రాజీనామా చేసి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సింగిల్ గా వెళ్ళడం మా విధానం. పొత్తులు ఎత్తులు మాకు అక్కర్లేదు. ఏ పార్టీతో మేము పొత్తులు పెట్టుకోం కూడా. విషయానికి వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. వినపడుతుందమ్మా? వినపడుతుంది. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కలవని వ్యక్తి లేడు, పొత్తు పెట్టుకొని పార్టీ లేదు, జరగని పెళ్లిళ్ళు లేవు. ఎన్ని రాజకీయ పెళ్లిళ్ళు చాలా అయినాయి ఆయనకి. రాజకీయ పెళ్లిళ్ళు చాలా అయినాయి. ఈ రోజు విడాకులు ఇస్తాడు, తలాక్ అంటాడు, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కలుస్తాడు. ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలు ఆయనకి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పొత్తుల గురించి మనం ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పొత్తు లేకుండా ఆయన వెళ్ళిన దాఖలాలు లేవు. ఆయన రాజకీయ చరిత్రలో ఒకసారి పొత్తు లేకుండా 19లో వెళ్ళాడు. వెళితే ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ తెలిసిందే. అందుకని చెప్పేసే ఆయనకి పొత్తు లేకుండా, చేతికి ఊతకర్ర లేకుండా ముసలి వ్యక్తి నడవలేకుండా ఎలా ఉంటాడో, పొత్తు లేకుండా రాజకీయంలో అడుగు కూడా ముందుకు వేయలేడు చంద్రబాబు. అలా అనుకుంటే కాదండి. ఎన్డీఏ ఒక టీం, యూపీఏ ఒక టీం. ఖచ్చితంగా పొత్తులు లేకుండా, టీములు లేకుండా, ఒకవేళ ఉన్న టీంని అవును మేము ఈ టీంలో ఉన్నామని బహిర్గతంగా చెప్పకుండా రహస్యంగా ఉండాల్సినంత అవసరం అయితే లేదుగా రాజకీయాల్లో. మీరు పెళ్లిళ్ళు అన్నారు, రాజకీయ పెళ్లిళ్ళమ్మా, పెళ్లిళ్ళు బహిరంగంగానే అవుతాయి. అదే బహిరంగంగానే చేసుకుంటాడు అతను. సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ భిన్న వైరుధ్యం కలిగిన పార్టీలు ఈ దేశంలో ఆ రెండిటితో పెళ్లిళ్ళు అయినాయి కదా అతనికి. రైట్, సరే. అంటే ఇక్కడ కానీ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, బీజేపీ మిమ్మల్ని అడిగిందా లేదా? 5 ఏళ్ల పాటు బానే ఉందిగా, బీజేపీ మీకు సపోర్ట్ ఇచ్చిందిగా. ఒక రకంగా నేను ఇంత ముందు చెప్పినట్టు మీరు బీజేపీకి సపోర్ట్ ఇచ్చారుగా. ఒక మాట అదే దానికే చెప్పబోతున్నాను. ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సహకారం మాత్రమే ఇచ్చింది. ఇంకా ఒక మాట చెప్పాలంటే చట్టంలో పొందుపరిచిన విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవి బీజేపీ చేయలేదు, పూర్తిగా చేయలేదు. అలాగే కేంద్ర రాష్ట్రంలో పన్నుల వాటా ఎంత ఇచ్చిందో అంతకంటే తక్కువే బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి సహాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్ను ఎంత, వాళ్ళు చేసిన సాయం ఎంత ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమను. విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ వాళ్ళు అమలు జరిపిందండి, వాటిని క్యాలిక్యులేట్ చేసుకోమను. అంతేగాని ఇక్కడ బీజేపీతో ఎప్పుడు మేము అంట కాగలేదు, ఒంటరిగానే వెళ్ళాము. కేంద్రంలో ఎక్కడ మేము పొత్తుకు కలవలేదు. అధికారంలో 14 నుంచి 19 వరకు అధికార భాగస్వామ్యంగా పనిచేసింది బీజేపీ, తెలుగుదేశం. బీజేపీ అవసరం అయితే మీకు లేదంటారు. బీజేపీ అవసరం మీకు లేదు. పోనీ బీజేపీకి మీ అవసరం ఉండుంటదిగా. ఆల్రెడీ 151 సీట్లలో ఉన్నారు, 22 ఎంపీ సీట్లలో ఉన్నారు. ఇంత బలంగా ఉన్న మీతో కాకుండా ఇలా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో వెళ్ళడానికి బీజేపీ ఎందుకు సుముఖంగా ఉందంటారు? ఒకవేళ మాతో ఎవరికైనా అవసరం ఉండి మమ్మల్ని పొత్తు అడిగితే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మా డిమాండ్లు, రాష్ట్ర ప్రజల డిమాండ్లు, రాష్ట్ర అవసరాలు నెరవేర్చుకుంటాం తప్పితే పొత్తులు కలవాల్సిన పరిస్థితి గాని, పొత్తులు కలిసే ఆలోచన గాని మాకు ఉండదు. రైట్. బాజీ గారు మీరేమంటారు? ఇది ప్రధానమంత్రి వేదిక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ లో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా చెప్పారు, మీతో మాకు పొత్తు, ఎలాంటి పొత్తు ఉండబోదు సార్ అని. అదే విశాఖలో కూడా చెప్పారు, రాజకీయాలకి అతీతంగా కూడా మీరంటే నాకు చాలా అభిమానం అని. అంటే అది వ్యక్తిగత అభిమానం అమ్మ. రాజకీయాలకు అతీతంగా ఉండేదానికి రాజకీయ పొత్తులకి సంబంధం ఏముంది? వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే ముఖ్యమంత్రి గారు వెళ్తారు, లేదు బీజేపీ వాళ్ళు ఏదైనా విందుకు ఆహ్వానిస్తే వెళ్తారు. అంతేగాని రాజకీయంగా పొత్తు పెట్టుకునేది రాష్ట్ర పరిస్థితులను బట్టి, పార్టీ వ్యవహారాల బట్టి మాకు ఒక విధి విధానాలు, సిద్ధాంతాలు మాకు ఉన్నాయి కదా. సో అంటే వైసీపీ సిద్ధాంతం ఏ పార్టీతో డైరెక్ట్ గా కలిసి వెళ్ళదు, అంతేనా?
డైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ లోపాయికారి పొత్తులు అవన్నీ ఏమి ఉండవు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్, చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. రైట్. బాజీ గారు మీరే ఉంటారు. క్లియర్ స్ట్రైట్ గా మాట్లాడతాం. మేము Yeah. అదే Okay. చెప్తున్నాం. Exactly. నేను మాట్లాడొచ్చా? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి యూజ్ చేయని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. మా వల్ల మీకు మేలు జరిగితేనే మాకు ఓటేయండి, లేకపోతే వద్దు అని వచ్చిన నాయకులకు కూడా మాకు జగనన్నే చెప్పాడని కూడా చెప్పమన్నాడు. ఓకే, అది సంపత్రాజు గారు చెప్పండి. భారతదేశంలో ఎన్నికల ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం. అవుతున్న ప్రతి సభలో కూడా ఇదే మాట చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఒక క్లారిటీ ఉండడం తప్పేం కాదు, ఒక పార్టీ విధానం ఉండడం తప్పేం కాదు, మీరు చెప్పినట్లుగా అదే మీ ముందుకెళ్ళడం కూడా తప్పేం కాదు. ఒకసారి టీడీపీ ఏం చెప్తా చూద్దాం. సంపత్రాజు గారు మీరే ఉంటారు. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 82-83 నుంచి కూడా మేము ప్రజల కోరిక మేరకు ఏదైతే రామారావు గారు పెట్టినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఊష్కాకిలాగా మొత్తం ఊడ్ చేసే కార్యక్రమంలో కూడా మేము ఆనాడు కూడా అంత బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆనాడు కూడా కమ్యూనిస్టులతో ప్రయాణం చేసాం, బీజేపీతో ప్రయాణం చేసాం. ఈ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఎవరైనా కలిసి ప్రయాణం చేయొచ్చు. ఈనాడు మోడీ గారికి ఎవరు అవసరం లేదు, కానీ ఎందుకు కలుపుకొని పోయినాడు? ప్రజల ఆకాంక్ష ఏదైతే ఎన్డీఏ అనుకున్నారో ఆనాడు ఎన్డీఏతో అందరితో కలిసాడు. అదేవిధంగా 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా అందరినీ కలుపుకొని పోయాడమ్మా. చిన్న చితక పార్టీలు అందరినీ కలుపుకొని ఆయన అధికారంలోకి వచ్చాడు 2004లో 2009లో. కాబట్టి ఆయనకి పుట్టిన ఆయన కంటే గొప్ప ఆయన అయితే కాదుగా. కాబట్టి పొత్తులు అనేది పెట్టుకోవడం తప్పు అన్నట్టుగా ఏదైతే మాట్లాడుతున్నారో అది వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం. రెండోది ఇంకొక విషయం, ఇక్కడ మనతో ఎవరు కలవరమ్మా. మన అమ్మ కలదు, మన చెల్లి కలదు, ఇంకా పరాయిలు అడ్డగలుస్తారు. మనం ఎవరికి పడము, ఎవరితో కలవము అనే పరిస్థితుల్లో ఆ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీతో ఎవరు కలుస్తారు? తల్లి చెల్లె కలవని వ్యక్తులతోటి ఏ వ్యక్తులు కలుస్తారమ్మా? కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు, ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు పొత్తులతో వెళ్తా ఉంది. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయాలి. అదేవిధంగా ఏమన్నా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ప్రయాణం చేద్దాం వీళ్ళు ఇద్దరుతో అని చెప్పి అనుకుంటుందేమో తెలియదు. మరి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారో ఇంకొక మనకు కాసేపట్లో తెలుసండి పొత్తుల గురించి ఏమైనా బహిర్గతం ఇబ్బంది ఏం లేదు. ఎలక్షన్ల ముందు పొత్తులన్నా అవి రాజకీయ ఏదైతే పొత్తులు ఉంటాయో ఇవన్నీ కూడా ఎలక్షన్లకు పోయే స్ట్రాటజీ అది. కాబట్టి దానికి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ కానీ తెలియజేస్తుంది. కాబట్టి పొత్తులకి పోవడమే తప్పు అని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఇంకోటి వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు మాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని. వాళ్ళకి సిద్ధాంతాలు ఉన్నాయమ్మా. వాళ్ళు ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్లు అయిన తర్వాత ఒక మాట, అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన ఒక మాట తప్ప మడం తప్ప అని చెప్పే ఏదైతే వ్యక్తి ఉన్నాడో ఎప్పుడు మాట తప్పడం మడం తిప్పడం తప్ప ఇంకో వ్యక్తి తెలియదు. ఇంకొక విషయం, ఆయన విభజన హామీల గురించి ఏనాడు పార్లమెంట్లో ఎత్తరా ఈయన 5 ఏళ్లలో, ఏనాడు విశాఖ రైల్వే జోన్ గురించి ఎత్తలా, ఏనాడు పోలవరం గురించి నిధుల గురించి మాట్లాడలా, ఏనాడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడలా, ఏనాడు క్యాపిటల్ గురించి మాట్లాడలా. ఎందుకంటున్నానంటే క్యాపిటల్ ఏదో చెబితే మేము అక్కడ కట్టాలని ఆర్బీఐ చెప్పడం జరిగింది, ఎప్పుడు చెప్పలా. 2 పోలవరం గురించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నేషనల్ ప్రాజెక్ట్ అది, దాని మీద ఏమి స్పష్టత ఈ ప్రభుత్వానికి లేదు. ఏందమ్మా వీళ్ళు చేసేది? కేంద్రం మీద ఏనాడైనా ఏదైనా ఒక కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క అంశం మీదనే ఒక యుద్ధం లాగా చేశారా? లేకపోతే పార్లమెంట్ లో అడగడం జరిగిందా? ఎప్పుడు లేదు కదా. పార్లమెంట్ లో ఏనాడైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్క అంశం మీద మేము పోరాడమని చెప్పమనండి. ఎక్కడా పోరాడకుండా మీ కాళ్ళకు బాంఛం ధర అన్నట్టుగా ప్రవర్తించే ఈ ఎగ్జాక్ట్లీ అంటే మీరన్నట్టు తన సిద్ధాంతంలో ఏ పార్టీతో వెళ్ళకూడదు అనేది ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఎలాగో ఉంది కాబట్టి గట్టిగానే అడగొచ్చు ఏ పార్టీనైనా. అదే చెప్తున్నాను, ఇంకా అందులో మోహటాలు ఏమి ఉండవు కదా. బాజీ గారు మీకు అర్థం కాలేదా? లక్ష్మి గారు వాళ్ళు ఎవరు కలవరమ్మా, ఎవరు కలిసే పరిస్థితే లేదు. అది వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటే కదా కనీసం. తల్లి చెల్లి అనుకోవడం లేదు, ఇంకా ప్రజలు ఏం కోరుకుంటారమ్మా? బాజీ గారు ఉన్నారా? ఓకే సంపత్ గారు, మీరు అన్నట్టు నిజంగా అదే సమస్య, లేదంటే ఇంకేదైనా రాజకీయ సమస్యలు ఉన్నాయా? లేదంటే వైసీపీ కూడా ఇంత పెద్ద ఇన్ని సీట్లతో 2019లో వచ్చింది కాబట్టి ఇంకేదైనా వ్యూహంతో ఉందా చూద్దాం.
బాజీ గారు మీరేమంటారు? కాదమ్మా లక్ష్మి గారు ఒక విషయం, ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయినా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పోయినా, లేదా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పోయినా, ఎవరు పోయినా, ఏ ముఖ్యమంత్రి పోయినా, ఏ ప్రతిపక్ష నాయకులు పోయి ఎవరితో మాట్లాడినా బయటకు వచ్చిన తర్వాత మీడియా అడిగిన దానికి సమాధానం చెప్తారమ్మా. ఈనాడు ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు పోయినప్పుడు ఎప్పుడైనా బయటకు వచ్చే పలానా అంశం మాట్లాడాను, పలానా అంశం మీద మేము విధంగా డిమాండ్ చేశాను ఎప్పుడైనా మాట్లాడారా? ఏదైనా ఉంటే 5వ తేదీ ఒకవేళ వాయిదా ఉంటే 3వ తేదీ 2వ తేదీ హుటాహుటిని పోతాడు, దాని గురించి మాట్లాడొస్తాడు. ఏదైతే సిబిఐ ఈడీ ఎంక్వైరీ వాటి గురించి మాత్రం పోతారు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏనాడు ఈ ముఖ్యమంత్రి పోలేదు, ఏనాడు ఆ ముఖ్యమంత్రి దాని గురించి మాట్లాడే దాఖలాలు లేవు. రైట్ సంపత్ గారు. అడసమల్లి శ్రీనివాస్ గారు మీరేమంటారు? బీజేపీ నాయకులు లేరా? అడసమల్లి గారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అడసమల్లి గారు. మీరు మరి కాసేపట్లోనే అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఉత్కంఠగా ఉంది, అందరూ చాలా సీరియస్గా చాలా దగ్గరగా గమనిస్తున్నారు. ఇంకాసేపట్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల్ని కలిస్తే ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇప్పటికే అమిత్ షా గారు సీఎం రమేష్ గారిని పిలిచి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రేపు పార్టీ బీజేపీ గ్రౌండ్లోకి వెళ్ళాలంటే, ఏపీలో నిలబడాలంటే ఏ పార్టీతో వెళ్ళాలి అని ఏదో మంతనాలు కూడా ఇవాళ ఉదయం నుంచి నిన్నంతా కూడా బీజేపీ పెద్దలందరూ కూడా ఏపీ రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు ఢిల్లీలో. మరి కాసేపట్లో ఏదో తేలబోతుంది. అది కలిసి వెళ్తాయా, కలవకుండానే వెళతామని చెప్తారా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్తారా, లేదంటే రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీకి వెళుతున్నారు కాబట్టి ముగ్గురు కలిసి ఢిల్లీ వేదికగా చెప్తారా? ఏదో అయితే జరగబోతుంది. ఈ సిచ్యువేషన్లో అందరికి వచ్చే అనుమానం, బీజేపీతో వైసీపీ ఎందుకు కలవట్లేదు, ఎందుకు కలిసి వెళదాం అనుకోలేదు? ఇక్కడ భారతీయ జనతా పార్టీ తోటి టీడీపీ పొత్తు అనేటువంటిది ఎంత చర్చ ఇది గతంలో ఎప్పుడు జరగలేదండి. ఎందుకంటే వీళ్ళ మధ్య అసలు పొత్తు ఉంటుందా ఉండదా, టీడీపీ అంగీకరిస్తుందా లేకపోతే బీజేపీ వీళ్ళతో కలిసి వస్తుందా, వీళ్ళని కలుపుకుంటారా అనేటువంటి చర్చ చానాళ్ళుగా సాగుతా ఉంది. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఎన్డీఏలో ఉన్నారు, ఆయన టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత మరి బీజేపీ మాట ఏంటి అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అంతకుముందు అయితే టీడీపీ ఒంటరిగా వెళ్తుందా, బీజేపీ ఏంటి పరిస్థితి అనేటువంటిది అంత చర్చ లేదు. అయితే ఇందాక సార్ మన వైసీపీ ప్రతినిధి సార్ వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయనతో నేను పాక్షికంగా ఎక్కువేస్తాను కొన్ని విషయాల్లో. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేదనేటువంటిది, అంటే రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన పన్నుల ద్వారా వచ్చిన వాటా అది రావటం వరకు, రిలీజ్ చేయటం వరకు కరెక్ట్ ఏమో కానీ విభజన హామీలు ఏదైతే ఉన్నాయో అది బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ చేయని మాట వాస్తవం. అయితే మోడీ బీజేపీ కేంద్ర పెద్దలు డెఫినెట్ గా జగన్ గారికి చేశారు. జగన్ గారికి ఊహించిన దానికన్నా వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ చేశారు అనేటువంటిది మన కళ్ళ ముందు వాస్తవం మనం చూసాం. ఎందుకంటే జగన్ గారికి పర్సనల్ గా ఆయన ఇబ్బందులు రాకుండా మ్యాక్సిమం కాపాడారు. అంటే జగన్ గారు ఒక రేంజ్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద కంప్లైంట్ చేసి న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేసినా పట్టించుకోలేదు. అలాగే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కానీ, అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో కానీ సిబిఐని వాళ్ళు తరిమి కొడితే కూడా పట్టించుకోలేదు. కేంద్ర హోంశాఖ చేతిలో ఉంటుంది సిబిఐ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల నుంచి కోర్టుకు హాజరవ్వకపోయినా ఆయన విషయంలో కొంచెం ఉదాసీనంగానే ఉన్నారు. ఆ సంస్థలు వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. అటానమస్ బాడీ అనే ఎలక్షన్ కమిషన్ విన్యాసాలు చూస్తూ ఉన్నాం మనం. రాష్ట్రంలో దొంగ ఓట్ల గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. వాటి గురించి వాళ్ళు తీసుకున్న కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకుంటున్నారు ఇప్పటి వరకు, యాజ్ ఆన్ డేట్ స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా. అలాగే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల వాళ్ళు అప్పుల విషయంలో పూర్తి సహకారం అందించారు. అదే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా లేదా తెలంగాణ నుంచి రావాల్సిన నిధులు, ఆ వాటాలు ఇవన్నీ పంచాయతీలు చేసుకుంటే మనకు అప్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ గా సహకరించారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక పార్లమెంట్ సభ్యుడు, అంటే మోడీ గారు సహచర సభ్యుడు రఘురామ కృష్ణరాజు గారిని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ని తీసుకెళ్లి పొట్టి చంపేయడం చూశారని చెప్పి రఘురామ కృష్ణరాజు గారు చెప్పారు. ఆ విషయంలో ఆయన విషయంలో ఏమీ చర్యలు లేవు. ఇలాగా కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు ఆయన. అక్కడ మన కొన్ని న్యాయ వ్యవస్థల మీద మనం కామెంట్ చేయకూడదు కాబట్టి కామెంట్ చేయట్లేదు, కానీ న్యాయ వ్యవస్థ మీద కూడా అపోహ వచ్చేలాగా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోవడంలో వాళ్ళ పాత్ర ఉంది. ఇది మన కాదనలేము. అయితే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సాయం చేయలేదు, మాకు వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళకి మాకు ఎవరితోటి ఉండమని ఆ మాట మాత్రం వాళ్ళు అనకూడదు దయచేసి.
జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా పొత్తులు పెట్టుకోవడం అంతే. గత 2019 ఎన్నికల్లో కూడా ఆయనకి గవర్నర్ నరసింహన్, కేసీఆర్, మోడీ గారు, విశ్రాంత అధికారులు, విశ్రాంత జడ్జిలు, మాజీ ప్రముఖులు, ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ సన్యాసం చేసేనని మూలను కూర్చున్న ఓడగొట్టిన మంచం కోళ్ళతో సహా బయటకు వచ్చి ఆయన సహాయం చేశారు. కాబట్టి గెలవాలి. ఇప్పుడు ఆయన గెలవాలనుకున్నప్పుడు, కొత్త తరం కావాలనుకున్నప్పుడు, ఒకసారి ఛాన్స్ అడిగినప్పుడు వాళ్ళందరూ సహాయం చేయడంలో తప్పులేదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి వ్యతిరేకత ఉండొచ్చు, ఆయన ఓడించాలనుకుని ఉండొచ్చు, వాళ్ళందరూ సహాయం చేయరు. అంతేగాని మేమే వీళ్ళు తోపులు తురుములు అని చెప్పుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇక టీడీపీ పొత్తుల విషయానికి వస్తే నేను ఆ పార్టీ ఆవిర్భావం నుంచి నాకు ఆ పార్టీ మీద అవగాహన ఉందండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా 1983 జనవరి 5న ఎన్నికలు ఎదుర్కొన్నప్పుడు అప్పుడు సంజయ్ విచార మంచితో కూడా పొత్తు తీసుకున్నారు. వాళ్ళు పొత్తులు కలుపుకుని వెళ్ళారు. అయితే సంజయ్ విచార మంచి మేనకా గాంధీ గారికి మన వాళ్ళు మన రాష్ట్రంలో గుప్పుడు ఓట్లు కూడా లేవు. అయినా సరే వాళ్ళకి సీట్లు ఇచ్చారు, వాళ్ళు కూడా గెలిచారు అక్కడ, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా. అలాగే ఆ తర్వాత కమ్యూనిస్టులతో ఉన్నారు, బీజేపీ కమ్యూనిస్టులతో కలిపి కూడా ఉన్నారు. అంటే ఒకే వేదిక మీద లెఫ్ట్ రైట్ ని కూడా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ చేర్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ తో కలిపి కాంగ్రెస్ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు బీజేపీ కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇచ్చారు 89లో వీపీ సింగ్ గారు గవర్నమెంట్. కాబట్టి పొత్తులు బహిరంగంగా పెట్టుకున్న పొత్తులు ఏది కూడా ప్రజలకు చెప్పి ప్రజల్ని ఒప్పించి పెట్టుకున్న పొత్తులు ఏదైనా సరే ఏది కూడా తప్పు కాదు. ఏదైనా అనైతికంగా తెర వెనక భాగవతం చేస్తే తప్పు, దాన్ని విమర్శించవచ్చు. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న డౌట్ ఏంటంటే అంటే ఇంత సపోర్ట్ గా రెండు పార్టీలు సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయినప్పటికీ సపోర్ట్ చేసుకున్నా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేదే. ఒక నిమిషం అడుసుమల్ గారు మీరు అలాగే లైన్ లో ఉండండి. బాజీ గారు ఉన్నారు. బాజీ గారు, వైసీపీ నాయకులు మాట్లాడిన తర్వాత మీరే దానికి రిప్లై ఇస్తారేమో అనుకున్నాం. సమేదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఏం చెప్తారు బాజీ గారు? బీజేపీ అడిగిందా, వైసీపీ అడిగిందా, అసలు ఇద్దరు అడగలేదా? పాత మిత్రులే బెస్ట్ అనుకుంటున్నారా? అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకు కూడా నమస్కారం. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ పాపం వాళ్ళ బాధ ఏదో వాళ్ళు చెప్పుకున్నారు, తప్పులేదు. వాళ్ళు డిఫెన్స్ లో పడకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అంశాలు తనకి ఏదైనా ఉంటే బీజేపీ ఏం చేసిందో ఏం చేయలేదు అనేది వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మీద పరీక్ష పెడితే మాట్లాడాల్సిన స్థితి. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటి అర్థమైంది, ఇప్పుడు మాట్లాడేటప్పుడు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నాకు అర్థం కాలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉండుంటే కొన్ని అంశాలు మరి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పని అంటున్నారు. ఆయన ఏమో నా చూస్తే నేను ఇది ఈనాడు రామోజీరావు గారు దాంట్లో రైతు కార్యక్రమం ఒకటి వద్దండి, మొక్కల అంటుకట్టుడు, దాని మీద కొత్త వంగడాలు సృష్టి ఇలాంటివి ఏమన్నా అలాంటివి బాగా చూస్తున్నారేమో అనిపించి నాకు అనిపించిందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయిన తర్వాత విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సెక్షన్లు కానీ 13 పంచవర్ష ప్రణాళికలు కానీ లేకపోతే ప్రత్యేక హోదాలో బిల్లులో పెట్టకపోవడం కానీ వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు, వైఎస్ చౌదరి గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, అనుభవజ్ఞులందరూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన అంశాలు కానీ, హోదా కన్నా ప్యాకేజీ ముఖ్యమైనటువంటి లెక్కలు కానీ, లేకపోతే ఇచ్చినటువంటి డబ్బులు కానీ, పెట్టుబడులు కానీ, రాయితీలు కానీ, వెనక ప్రాంతాలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ ఏమాత్రం కళ్ళకు కనపడకపోవడం అనేది దురదృష్టం అండి. సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పి మీరు పరిచయం చేశారు, చాలా బాధాకరమైనటువంటి మాట మీరు చెప్పారు. అదైతే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఏమంటారంటే మేము బీజేపీ అని పేరు తీసి వైసీపీ అని పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థగా మేము మారిపోయి మాకు వాళ్ళిద్దరికి లాలూచి ఉండి ఆంధ్రప్రదేశ్ని మేమే పరిపాలించి ప్రజల దగ్గర నుంచి డబ్బులు మేమే తీసుకొని సగం ఆయనకి ఇచ్చి సగం ఈయనకి ఇచ్చి కుదరకపోతే వీళ్ళకేమన్నా ఇచ్చి ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి విమర్శన ఏవైతే ఉంటాయో అవి పరిగణలోకి వచ్చే అంశాలు కాదు. బాజీ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఒక విషయం అడుసుమల్లి గారు కాదండి, ఒక అనలిస్ట్ గా ఆయన చెప్పింది, ఆయన గమనించింది, ఆయన అబ్జర్వ్ చేసింది ఆయన చెప్పారు. మీరు నేనేమంటే లక్ష్మి గారు బాజీ గారు పిచ్చి పిచ్చి గారు నా మాటలు వెనక్కి తీసుకోవాలి అర్జెంట్ గా తీద్దాం ఉండండి, చెప్తానండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మోడీ పరిపాలించాడు. సంపత్ రాజు గారు ఉన్నారు. సంపత్ రాజు గారు, అడుసుమల్ గారు కూడా ఉన్నట్టున్నారు. వైసీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. అంటే బీజేపీ నాయకులు ఏదో టెక్నికల్ ప్రాబ్లంతో వెళ్ళిపోయినట్టున్నారు. సంపత్ రాజు గారు మీరేమంటారు? అంటే బీజేపీ నాయకులు అడుసుమల్లి గారి వ్యాఖ్యలను అయితే తీవ్రంగానే ఖండించారు. సరే, గతంలో రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది అనేది ఖచ్చితంగా ఈరోజు చర్చకు వస్తుంది. కాబట్టి ఈరోజు బీజేపీని అదే ఇప్పుడు అడుసుమల్లి గారు చెప్పే కోణంలోనే ప్రజలు చూసే పరిస్థితులు ఉంటాయా?
అలాగే చూస్తే కనుక టీడీపీ బీజేపీతో వెళ్ళడం మరి శ్రేయస్కరమేనా? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అమ్మా, ఎప్పుడైనా కూడా కేంద్రంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సఖ్యత ఉండిన దానివల్లే ఏదైతే లాస్ట్ మూమెంట్ లో ఒక 1 year తర్వాత 1 year కి అంటే ఎలక్షన్లకి ముందు కొంత ముందు బీజేపీ ఇంకా ప్రాపర్ గా ఇవ్వడం లేదని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విభేదించి బయటికి రావడం జరిగింది. ఏదైతే ప్యాకేజ్ అంటే ఆ ప్యాకేజ్ కూడా ప్రాపర్ గా ఇవ్వట్లేదు, లేదు పోలవరం కూడా ఇంకా నిధులు కావాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయడం, వాటి వల్ల వాళ్ళు ఏదో కొంత ఆలస్యం చేశారని బాబు గారికి కోపం వచ్చి బయటకు వచ్చారు. అయితే ఆనాడు పోలవరం ఏదైతే బాబు గారి టైంలో జరిగిందో దానికంటే 2% కూడా పని కాలేదమ్మా ఈనాడు. మరి ఈనాడు ఏదైతే మన వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మేము కేంద్రం దగ్గర చాలా సఖ్యతగా ఉన్నాం, కేంద్రం దగ్గర రాబట్టుకోవాల్సిన నిధులు రాబట్టుకుంటున్నాం అనే పరిస్థితి ఏదైతే మాట్లాడుతున్నారో, మరి వీళ్ళు రాబట్టుకునే పని అయితే పోలవరం ఎందుకు కాలేదు? మరి ఈనాడు క్యాపిటల్ గురించి ఎందుకు మాట్లాడలేదు? క్యాపిటల్ గురించి ఇప్పుడు దాకా ఒక్క తట్ట మట్టి లేదు, ఒక్క రాయి పెట్టలేదు కదా. మరి ఏం చేశారు వీళ్ళు? సఖ్యతగా ఉండే ఏమన్నా రైల్వే జోన్ తీసుకొచ్చారా, లేకపోతే సఖ్యతగా ఉండే ఏమన్నా స్పెషల్ స్టేటస్ లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ తీసుకొచ్చారా? మరి ఏం తీసుకొచ్చారమ్మా కేంద్రం దగ్గర నుంచి అంటే ఏం తేలా. ఏదైనా ఉంటే కేంద్రంతో సఖ్యతగా ఎందుకు ఉన్నారంటే మమ్మల్ని అరెస్టులు చేయకూడదు, మా ఎంపీలను అరెస్టులు చేయకూడదు, అంతవరకు మాత్రమే వీళ్ళు కేంద్రంతో సఖ్యత తప్ప ఈ రాష్ట్రానికి వీళ్ళు సఖ్యత వల్ల ఒరిగింది ఏం లేదు. కాబట్టే బీజేపీ కూడా ఈరోజు వాళ్ళతో ప్రయాణం చేసేదానికి రెడీగా లేదు. ఏమన్నా కలిసి తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తారు లేదో కాలమే చెప్తుంది. త్వరగా రేపు ఎల్లుండో తెలిసిపోతాం. రేపు అంటే మేబీ ఇవాళ ఇంకా సేపట్లో ఇంకో 1-2 గంటల్లో కూడా తెలియచ్చు అనేది కూడా ఒకటి వినబడుతుంది. కాబట్టి అప్పుడు ఇప్పుడే ఇవాళ మనకి స్పష్టత అయితే రేపు ఎల్లుండి అయితే వచ్చేయచ్చు. అదే పూర్తి స్థాయిగా 2 రోజుల్లో రావచ్చు, లేదు అంటే కనుక 2 గంటల్లో కూడా రావచ్చేమో, మేబీ చెప్పలేము. అడిస్మల్ గారు రైట్, వైసీపీ నాయకులు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు ఇద్దరు జాయిన్ అయినట్లేరు. అయితే ఇక్కడ అడుసుమల్లి గారు మాట్లాడిన దాంట్లో ఈరోజు బీజేపీని బూచిగా ఏపీలో చూసే పరిస్థితి ఉందా అండి? ఒకటి. రెండవది, బీజేపీ కలిసి వెళ్ళడం అనేది జనసేన, ఒకసారి తెలంగాణను కనుక మనం ఒకసారి మొన్న జరిగిన ఎన్నికలు కాబట్టి వాటిని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసే వెళుతున్నాయి, కావాలనే ఇద్దరు మాటలు దాడి చేసుకుంటున్నారు అనేది వినబడింది. అంటే దూరంగా ఉండి వెళ్ళడం అనేది వాళ్ళకి బెడిసి కొట్టింది. అంటే ఇక్కడ ఒక విషయం అమ్మా, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అమిత్ షా, భారతీయ జనతా పార్టీలో కీలకమైన 2వ స్థానంలో ఉన్నటువంటి అమిత్ షా గారు, ఈ రోజు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి, దేశానికి హోమ్ మినిస్టర్ గా ఉన్న అమిత్ షా గారు ఈ రోజు డైరెక్ట్ గా ఆయన వచ్చి మాట్లాడిన సంభాషణలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడు, గంజాయి ఆంధ్రప్రదేశ్ చేశాడు, ఈ విధంగా విచ్చలవిడితనంగా రాష్ట్రం గందరగోళమైన పరిస్థితిలో ఉందని చెప్పి అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. మేము ఆ రోజు ఏం కోరుకున్నాం అంటే, ఏమన్నా అమిత్ షా గారు ఇట్లా మాట్లాడిపోయారు కదా, ఆయనకి మొత్తం స్పష్టత ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి కొద్ది కఠినంగా వ్యవహరిస్తారు, కేంద్రం కూడా నిధులు కూడా ఆపుతారు అనుకున్నాం. కానీ అది మాత్రం ఏరులోకి పారిన తర్వాత వీళ్ళున్న సఖ్యత ఏ విధంగా ఉందనేది, అందువల్ల ఏంటంటే అడిసిమల్లి గారు ఎవరు మాట్లాడినా కూడా బీజేపీ ఏదైనా అవలంబించిన విధానాన్ని తప్పుగా పోయే పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనపడ్డాయమ్మ, అంత మించేయలేదు. మరి దానికి స్పష్టంగా పెద్దలే స్పందించాలి, ఏంటంటే పార్టీ పెద్దలే స్పందించాలి, అది అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో మీరేమంటారు? అలా కాదండి, ఇప్పుడు మనం రాష్ట్రంలో జరుగుతున్నది ఎవరికి కూడా ముసిగేసి కప్పెట్టలేరు. ఏం జరిగింది అనేటువంటిది మన కళ్ళ ముందు జరిగింది, మనం చూసాం కదా. ఈ 4.5 ఏళ్ల నుంచి అంటే ఇప్పుడు ఎన్నికల ముందుకు వచ్చాం, వాస్తవాలు మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ఆయన పార్టీ నుంచి చాలా మంది బయటకు పోతున్నా ఆయన ధైర్యంగానే ఉన్నాడు. నేను ఎన్నికలకు వెళ్తా ఉన్నాను అంటున్నాడు. ఆయన నమ్ముతున్నాడు, మళ్ళీ గెలుస్తానని నమ్ముతున్నాడు. బీజేపీ పార్టీ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉందని చెప్పేసి అందరం అనుకున్నాం. ఇవాళ టీడీపీ జనసేన పొత్తులో ఉన్నారు, వాళ్ళిద్దరు పొత్తు కాంబినేషన్ చాలా బాగుంటుంది. డెఫినెట్ గా వీళ్ళకి విన్నింగ్ హార్సెస్ అనేటువంటిది అందరి ప్రజాభిప్రాయం అలా అనిపిస్తుంది. వాతావరణం చూడటం అలాగంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సభలు గాని సమావేశాలు గాని జనాలు ఎగబడి వస్తా ఉన్నారు, ప్రజల్లో మార్పు కనిపిస్తుంది స్పష్టంగా. లోకేష్ గారు యూత్ బాగా కనెక్ట్ అయ్యాడు, ఆయన యువకుల పాదయాత్ర బాగా సాగింది అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి డెఫినెట్ గా ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత వ్యతిరేకత ఉంటది. అలాగే ఆయన సంక్షేమ పథకాల విషయంలో తప్ప మిగతా విషయంలో కంప్లీట్ గా డిజాస్టర్ అనేటువంటిది ఆయనకి తెలుసు ఆ విషయం.
కానీ ఆయన సార్ ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేస్తాం మిమ్మల్ని. సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఇవ్వలేదనేది తెలుగుదేశం పార్టీ వాదనే కాదు. మేము ఎవరైనా డిబేట్కి వచ్చినట్లయితే వాళ్ళు ఏదైతే 100%కి 100% మేము చేసేమంటున్నారో 99% కూడా ఈ రాష్ట్రంలో సంక్షేమం జరగలేదని చెప్పి మేము డిబేట్కి వచ్చేదానికి రెడీగా ఉన్నాం. వీలైతే వైకాపా పెద్దల్ని రమ్మంటున్నాం. ఇక్కడ ఇప్పుడు సంక్షేమ విషయంలో అలాగే ఇప్పుడు సంక్షేమ విషయంలో గత చంద్రబాబు నాయుడు గారి హయానికి జగన్మోహన్ రెడ్డి గారి హయానికి వ్యత్యాసం సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే. ఇది ఎవరైనా సరే స్పష్టంగా ఆ అంకెలు లెక్కలు తెప్పించుకుని చూడొచ్చు. ఇది సంక్షేమం అనేటువంటిది గతంలో ఉంది, ఇప్పుడు ఉన్నది, రేపు రాబోయే వాళ్ళు కూడా చేస్తారు. ఇది సామాన్య ప్రజల పేద ప్రజల యొక్క హక్కు. ఇదేమి కూడా ఎవరు కూడా వాళ్ళ సొంత ఆస్తులు మూటలు ముళ్ళలు తీసుకొచ్చేవారు కాబట్టి అది పెద్ద ఎలక్షన్ విషయమే కాదు. అయితే హామీలు ఇస్తే ప్రజలు ఆశపడతారు, అంతే, అంతవరకు పనిచేస్తుంది. ఇక బీజేపీ వచ్చినప్పటికీ బీజేపీ విషయంలో అందరూ డిఫర్ అయ్యేది ఏంటంటే ఎందుకు అలా చేశారు. ఆంధ్రప్రదేశ్ పట్ల వాళ్ళకు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఫెయిల్ అయ్యాడు, పోలవరం విషయంలో ఫెయిల్ అయ్యాడు, విభజన హామీలు సాధించడంలో ఫెయిల్ అయ్యాడు. డెఫినెట్ గా వాళ్ళు కూడా ఒప్పుకుని తీరుతున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గట్ట బయటకు పోతున్నారు, ఎంపీలు కూడా ఫోన్లు కట్టేసి పోతున్నారు టికెట్ ఇచ్చినా కానీ. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బీజేపీ పెద్దలు డెఫినెట్ గా కొన్ని ఆలోచనప్పుడు తలవగాలండి. విమర్శ వస్తుంది, సద్విమర్శ స్వీకరించాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళ అర్థం ముందు నిలబడి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేగాని ఎదట మాట్లాడిన వాడు కించ పరిశీలన మాట్లాడితే బాజీగా నేను ఇయ్యాలో చూశాను, అతను ఎవరు అసలు ఊహికి అలాగంటే మరి ఆయన కించపరిచినట్టు కదా ఏంటండి? ఇలా అలా మాట్లాడొచ్చు ఆయన బీజేపీ నాయకులు మైనారిటీ మోర్చా ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ లో బాజీ గారు తెలియని వాళ్ళు ఎవరేం లేరు. ఆయన తప్పడ్డం కాదు, బట్ ఆయన మీ అంటే ఒక పార్టీ నాయకుడిగా ఆయన కూడా మీరు అన్నట్టు విమర్శని సద్విమర్శగా తీసుకోగలగాలి. బట్ కాకపోతే ఆయన అభ్యంతరాలు కూడా ఆయనకు ఉంటాయి, అందులో తప్పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు కదా. అలా కాదండి, ఆయన అభ్యంతరం ఉంటే డెఫినెట్ గా మేము బాబు నీకు తెలియదేమో మేము చాలా బాగా చేసామని చెప్పొచ్చు, తప్పలేదు. అంతేగాని అసలు అంటే కించపరిచేలా మాట వీళ్ళందరికీ ఒంటికి కారం రాసినట్టు ఉంటుంది. ఎందుకంటే నిజాలు ఎప్పుడు కూడా నిప్పులాగా ఉంటాయి, చేతిలో పట్టుకున్నా ఒంట్లో జేబులు వేసుకున్నా కాలిపోతూ ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు పొత్తులకు పిలిచారో లేకపోతే ఏం మాట్లాడుకుంటానికి పిలిచారో తెలియదు. అసలు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కానీ జనసేన కానీ లేకపోతే వైసీపీ కానీ బీజేపీ తోటి వైరం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు నా దోస్తి నా దుష్మని అన్నట్టు వ్యవహరించారు. 4.5 ఏళ్ల నుంచి వాళ్ళు ఏదైనా విభేదించాడు. ఆయన నా రాష్ట్రం, నా జనం, నా జలం, నా అభివృద్ధి, అరాచకాలు వీటి గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన బీజేపీ గురించి ఒక మాట మాట్లాడాడు. ఆయన సరే నోటుకు వచ్చినాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మాట్లాడలేదు కదా బీజేపీకి వ్యతిరేకంగా. అవును, మాట్లాడలేదు. 4.5 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పార్టీలుగా మాట్లాడలేదు, అధికార పార్టీలుగా కూడా మాట్లాడలేదు. 2014-17 తర్వాత కూడా టీడీపీ మాట్లాడింది, జనసేన కూడా మాట్లాడింది, కానీ ఆనాడు వైసీపీ మాట్లాడలేదు. అంటే 10 ఏళ్ల నుంచి స్ట్రాంగ్ గానే ఇద్దరు బంధం ఉంది, వైసీపీ అండ్ బీజేపీది. బట్ 2024 వచ్చే వరకు ఎందుకు ఈ బంధం పార్టీల పరంగా కూడా రాజకీయంగా కూడా ఎందుకు కలవలేదు అనేది ఈ రోజు పెద్ద డౌట్. ఇప్పుడు మేము మాట్లాడినప్పుడు ఏదో ఒక పార్టీకి మద్దతుగా అనిపిస్తుంది మా వాయిస్. ఎందుకంటే బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ గురించి వాస్తవం 83 నుంచి ఏం జరుగుతుందో చెప్పాను. వాళ్ళు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా బహిరంగంగా పెట్టుకుంటారు. అలాగే వైసీపీ పార్టీ రహస్య పొత్తులే ఉన్నాయి. వాళ్ళు సాక్షాత్ మన ఆర్థిక మంత్రి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ గారి సమక్షంలో మీకు రాజకీయాలకు మించిన అనుబంధం అన్నారు. అలాగే వాళ్ళ అనుబంధం చాలా చక్కగా తొమ్మజిగిరట్టు అంటించుకున్నట్టు కనపడింది కదా మనకి ఈ సిబిఐ ఈడీలు వీళ్ళ వ్యవహారాల్లో. కాబట్టి వాళ్ళు దాన్ని తప్పట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు సహకరించామని చెప్పాలి, భయమే ఉంది వాళ్ళకి, వాళ్ళు తప్పే ఉందండి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 2019 ముందు బీజేపీని వ్యతిరేకించాడు. చంద్రబాబు నాయుడు గారు ఏకంగా యుద్ధమే చేశాడు. ఆయన 2019 తర్వాత బీజేపీ ఈ రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏం చేసిందో చెప్పాలి. ఆ సమాధానం చెప్పి వాళ్ళు పొత్తు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి 4.5 ఏళ్ళ నుంచి వాళ్ళతో ఎందుకున్నాడో చెప్పాలి. అంటే వాళ్ళతో ఉంటే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి రాష్ట్రానికి సహకారం కావాలి. ఎలాంటి సహకారం కావాలి? రాష్ట్ర అభివృద్ధి సహకారం కావాలా, లేదా కేసులు ఇలాంటి వాటిలో సహకారం కావాలా? వీళ్ళ కేసులు ఏం లేవు కాబట్టి వీళ్ళు దొంగోళ్ళు కాదు కాబట్టి వీళ్ళకి అవసరం లేదు. కాబట్టి రాష్ట్రానికి సహకారం కావాలి. రాష్ట్రానికి సహకారం వాళ్ళు ఏమంది ఇచ్చారు? దానికి సరైన సమాధానం చెప్తున్నారు వాళ్ళు. ఏదైనా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు నోరేసి పడిపోవడం తప్ప వాళ్ళు చేసేది ఏముందండి ఇక్కడ. అలాగే ఇప్పుడు ఇవాళ ప్రజల్ని ఎలా కన్విన్స్ చేస్తారు? నా బాధ ఏంటంటే టీడీపీ జనసేన ఎలా కన్విన్స్ చేస్తారు ప్రజల్ని?
బీజేపీతో వెళ్ళడం మంచిది కాదనేది మీ అభిప్రాయం, అంతేనా? అలా కాదు, రాష్ట్రం ఇవాళ గాయపడింది, నొప్పులతో విలవలాడుతుంది. రాష్ట్రానికి ఒక ఔషధం కావాలి. ఆ ఔషధం చంద్రబాబు అనేటువంటిది అందరికి జగమెరిగిన సత్యం ఇది. ఇవాళ ప్రతి ఒక్కరు, నేను ఇటీవల కాలంలో ఇప్పుడు మనం పార్టీని బోధన వేసుకుని మాట్లాడతాం కదా, నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నారు. అలాగే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ పథకాలు అందుకున్న వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు, ఎవడలా పోతే మాకు ఎందుకు, మా డబ్బులు మాకు వస్తున్నాయి అంటున్నారు. నిజం, అది ఫ్యాక్ట్ ఉంది. కొంతమంది మీరు అన్నదానికి వైసీపీ నాయకులు లేరు, ప్రస్తుతానికి బీజేపీ నాయకులు కూడా లేరు కాబట్టి టీడీపీ నాయకులు ఉన్నారు. సంపత్ గారు చెప్తారు. సంపత్ గారు మీరేమంటారు? అడుసుమల్లి గారు అడిగినట్టుగా అంటే బీజేపీతో పొత్తుని నిజానికి చాలామంది, సరే ప్రజలది అటు ఉంచితే చాలామంది టీడీపీ నాయకులే మొన్నటిదాకా యాక్సెప్ట్ చేసినట్టు లేదు పరిస్థితి. బట్ దీన్ని కన్విన్స్ చేసుకోవడం మీదే ముఖ్యంగా పార్టీ క్యాడర్ని, ఆ తర్వాత ప్రజల్ని దాన్ని ఓటు వైపుగా మరల్చడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది ఇక్కడ నుంచి. మీరేమంటారు? అంటే ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా, ఏదైనా కూడా ఇప్పుడు కేంద్రం అనేది కొంత చిన్న చూపు చూసిందా పెద్ద చూపు చూసిందా అనేది పక్కన పెట్టినట్టయితే, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే గానీ రాష్ట్రాలకి ఈ రోజు పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కేంద్రంతో పొత్తు లేకపోతే ఏ విధంగా ఉంది. కానీ కేంద్రం ఏదైతే రాష్ట్రాలకి ఇవ్వాల్సిన భాగస్వామ్యం ఏదైతే ఉందో అంతవరకు మాత్రం వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఇవి విభజన ఆంధ్రప్రదేశ్ లో ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్ చాలా కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ కి ఊతం అనేది 100% కావాలి. ఆ ఊతం అనేది ఎంత శాతం ఇస్తున్నారు, ఎంత శాతం ఇవ్వాలి, ఇంకా రేపు ఏ విధంగా ఇస్తారు అనేది కూడా బీజేపీ పెద్దలు చెప్పాల్సింది అయితే ఉంది. నిజంగానే ఉంది. నరసింహల్ గారు ఏదైతే అడిగారో అది వాస్తవం. కాబట్టి బీజేపీ పెద్దలు కూడా దాని గురించి రేపు మాట్లాడతారు. ఎందుకని పొత్తుకుపోతున్నాం, ఏ విధంగా చేస్తాం, రేపు ఏ విధంగా ఇస్తాం అనేది కూడా వాళ్ళు కూడా చెప్పాల్సిన ధర్మం వాళ్ళకు ఉంది కాబట్టి చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఎందుకని చేయలేకపోయారో కూడా చెప్పాలి, రేపు ఎందుకు చేస్తారో కూడా చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. అడుసుమల్లి గారు, ఇప్పుడు యాక్చువల్ గా సంపత్ గారు చెప్పిన దాంట్లో నిజమేండి, వాళ్ళకి కొంచెం దీన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలనేటువంటి పబ్లిక్ ఎలాగ హ్యాండిల్ అంటే ఇక్కడ ఏ పార్టీకి ఆ పార్టీ అవసరాలు తప్పితే ఖచ్చితంగా అంతకు మించి దాంతో పాటు రాష్ట్ర అవసరాలు అనేది ఉంటుంది. కానీ ఒకటి అడుసుమల్లి గారు, నేను ఒకటి అడుగుతా సరే, ఈరోజు వైసీపీయా టీడీపీయా మనం అడిగేది మీరు అన్నట్టుగా ఏది అడిగినా ఏ పార్టీకి ఆ పార్టీ అన్వయించుకునే దానికంటే కూడా అడుగుతా. ఈరోజు ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు 42 పాటు ఇంత అనుభవం ఉన్న వ్యక్తిగా ఈరోజు ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు రెండు పార్టీలతో కలవాలన్నా, ఇంకొక పార్టీ వ్యక్తుల్ని ఇమర్చుకోవాలన్నా చాలా ఓపిక, ఓర్పు, చాలా సహనం ఉండాలి. ముఖ్యంగా ఆ ఇది ఉండబట్టే ఆయన ఇప్పటి వరకు లీడ్ చేయగలుగుతున్నారని అనిపిస్తూ ఉంటుంది చూసే వాళ్ళకి, కాదంటారా? లక్ష్మి గారు దీనిలో స్మాల్ ఇంటరప్ట్ మీ విషయంలో. అడిస్మల్ గారు ఒక్క నిమిషం అండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు అదే జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండి, ఆనాడు లక్ష్మి గారు మీరు డిబేట్ లో ఉన్నారు, మీ డిబేట్ లో నేను కూడా ఉన్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిశీలించింది మొట్టమొదటి ఏం పరిశీలించాడమ్మా? అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదే రాజమండ్రి జైల్లో ఉన్నది కదా పరిశీలించింది. మరి వాళ్ళ బాగోగులు ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతా ఉంది, మీకు ఏ విధంగా ఉంది అనేది కూడా ఆ రోజు మాట్లాడుతుంది. అంటే ఒక దార్శనికుడమ్మా, ఒక పని చేసే వ్యక్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన కంటే అద్భుతాలు చేస్తా అని చెప్పి ఏదో ప్రజలు మోసం చేసి ఈసారి వచ్చాడు ఒక అవకాశం అని చెప్పి. కానీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు, అరే బాబు ఇతను కాదు పని చేసేవాడే కావాలా అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి పని చేసేవాడు ఎలా ఉంటాడమ్మా? పని చేసేవాడు ఎటువంటి పరిస్థితుల్లో కార్య సాధకుడుగా ఉంటాడు. కాబట్టి ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం ఉందో వాళ్ళ దగ్గర నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు పొత్తులోనే ఉన్నాడు. పొత్తులో ఎందుకు బయటకు వచ్చాడు? మరి మీరు ఇయ్యాల్సింది కూడా గట్టిగా ఇవ్వడం లేదనే కదా ఆయన ఆ రోజు బయటకు వచ్చింది. మరి ఈనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి నిజంగా పొత్తు పెట్టుకున్నట్లయితే పొత్తు ధర్మంలో భాగంగా ఈనాడు ఖచ్చితంగా గట్టిగా అడుగుతాడు, అయ్యా మీరు ఆ రోజు చేసేది ఇంకా చేయలేకపోయారు, దానివల్ల బయటకు వచ్చాను, ఇప్పుడైనా కూడా మీరు చేస్తాను అని చెప్తేనే మీతోటి ప్రయాణం చేస్తానని చెప్పే ప్రక్రియ ఎందుకు అడగాలనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని? ఖచ్చితంగా 100% అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. అదే కదా ముఖ్యంగా దాన్నే ముందు పెట్టారు వెళ్ళాలి. అది ప్రత్యేక హోదా అవుతుందా, ప్యాకేజ్ అవుతుందా, అమరావతి అవుతుందా, అంటే రాజధాని అవుతుందా, పోలవరం అవుతుందా, ఈ అంశాలన్నీ వస్తాయి కదా అడుసుమల్లి గారు. ఒక నిమిషం అండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఒక అభివృద్ధి మాంత్రికుడిగా ఆయన ప్రజల గుండెలో నిలిచిపోయాడు. ఆయన ఒక తెలుగువాడు అయినందుకు మనం గర్విస్తున్నాం. ఆయన జీవించిన కాలంలో మనం జీవించినందుకు నిజంగా గర్వంగా ఉంది. మన తెలుగువాడు ఈ రాష్ట్రం కోసం ఆయన అహర్నిశలో ఏ రోజు కూడా
ఈ రాజకీయాలు ఎన్నికలప్పుడు తప్ప మిగతా అన్ని రోజులు కూడా ఆయన సొంత పార్టీని కేడర్ని కూడా పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధి గురించి ప్రజల అంటే విశాల ప్రయోజనాలు ఆశించిన వ్యక్తి అయినా ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా కులాల మతాల ప్రాంతాలకు అతీతంగా గౌరవించాలి, అభిమానించాలి, గుర్తించాలి, గౌరవించాలి. అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఇవాళ ఆయన అనుభవం, రాష్ట్రానికి ఏం కావాలి, రేపు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి, ఈ అరాచకం జరుగుతున్నప్పుడు డే లైట్ రాబరర్స్ తోటి ఒక ప్రిజనరీస్ తోటి వీళ్ళు పోరాడాల్సి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో రేపు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనేటువంటి సమస్య కళ్ళ ముందు ఉన్నప్పుడు మనందరికంటే 10 రోజులు 10 సంవత్సరాల ముందు ఆలోచించే వ్యక్తి కాబట్టి రేపు ఎన్నికల రోజు ఏం జరగబోతుందో అనేటువంటిది ఆయన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ చిన్న ఆధారం లేకుండా ఆయన మీద ఇన్ని కేసులు పెట్టి 53 రోజుల పాటు అక్రమ నిర్బంధం జరిగితే మనం ఏం చేసామండి? ఇప్పుడు పార్టీ టీడీపీ కేడర్ ఏం చేసింది పక్కన పెట్టండి. సామాన్య పౌరులు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు, ఆయనతో పొత్తు ఏంటి అని డెఫినెట్ గా అంటారు. ఏంటి ఆవేశం, క్రోషం, రోషం, పౌరుషం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వ్యవహరించిన తీరు, జీవీఎల్ నరసింహరావు అటు ఎన్ని రకాల మాటలు మాట్లాడి ఇవాళ నోరు ముసు కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడా అని అడుగుతాం మేము. అంతే, అంతవరకే. కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రతి ఒక్కళ్ళు ప్రతిజ్ఞ పూనేరు. రేపు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో బీ ఫార్మ్ తీసుకున్నాడు, ఇంట్లోకి వెళ్ళి తలుపేసేసుకుని ఫోన్ కట్టేస్తాడు. కనీసం వాళ్ళు నామినేషన్ కూడా అయ్యారు. ఇది పరిస్థితి. యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీ ఇది. చంద్రబాబు నాయుడు గారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ స్నేహాస్తాన్ని అందుకుంటున్నాడంటే ఎందుకు అందుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నో హోప్స్. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగలేడు, ప్రజలు ఆయన పక్కన లేరు. ఇక్కడ రెండు విషయాలు మీరే చెప్తున్నారు. ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉందని, భవిష్యత్తు కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి ఆయన ఒక అడుగు వెనక్కేశారో, ఒక మెట్టు దిగారో, లేదా పాత మిత్రులే కాబట్టి లైక్ మైండెడ్, రెండు పార్టీలు కూడా ఒకే లైక్ మైండెడ్ కాబట్టి మీరు అన్నట్టు 83, 84 నుంచి కూడా ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా వాజ్పేయి గారు, అద్వానీ గారు త్రయం నుంచి కూడా ఎన్టీ రామారావు గారితో టీడీపీతో ఉంది కాబట్టి ఓకే కలుస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఒకవైపు లక్ష్మి గారు ఒక మాట అండి, ఇక్కడ మనం బీజేపీ పట్ల ఉన్న ఆగ్రహాన్ని, ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చెప్పి పర్సనల్ గా మాకు ఏం క్లెడ్జ్ ఉంటుందండి వాళ్ళ మీద. అంతే. ఇక్కడ రేపు ఇప్పుడు బీజేపీ టీడీపీ అనేటువంటి సహజ మిత్రులు, వాళ్ళు అనేక సార్లు కలిసి పోటీ చేశారు. వాళ్ళు అటు కేడరు ఇటు కేడరు కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళందరికీ. ఇక్కడ తాత్కాలికంగా కొన్ని విభేదాలు వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళొకళ్ళు దూషించుకుని ఉండొచ్చు. అయితే రాజకీయ ఒపీనియన్స్ మార్చుకోని వాడు రాజకీయ నాయకుడు కాదు. మురగాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో గిరీశం గారు ఏనాడో చెప్పాడు. అలాగే ప్రజలు కూడా డైనమిక్ గా ఉంటుంది అభిప్రాయాలు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్నారు, రావాలనుకున్నారో, ఈసారి దండరావు బాబు నువ్వు వద్దనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం కూడా మారుతుంది కదా. అప్పుడు ఎవరి మీద శాశ్వత శత్రుత్వం, కోపం ఉండదు. అలాగే రేపొద్దున బీజేపీ చట్టాన్ని తన పని తాను చేసుకుని ఇచ్చింది అనుకోండి, బీజేపీ చాలా గొప్పది, చాలా దేవుడు మోడీ గారు అంటారు. ఏమంటే తాత్కాలిక ఆగ్రహం, ఆ ఆగ్రహాన్ని చల్లార్చడం పెద్ద కష్టమేం కాదు. చట్టం తన పని రేపు నుంచే మొదలెట్టేసింది అనుకోండి, అందరూ ఎక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటారు, పేపర్ కవర్ లో కొవ్వొత్తులు చేసుకుంటారు, చపాతీలు వండించుకుంటూ తింటారు. ఇది అయిపోద్ది. ఆ పని చేయమని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ టీడీపీతో కలిస్తే అటువంటిదేనా మంచి శుభ పరిణామాలు జరుగుతాయేమో ఆంధ్రప్రదేశ్ కి. అందరికీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ ఎవరో కోరుకుంటున్నదండి, ప్రతీకార వాంఛతో రగిలిపోతా ఉన్నారు. ప్రతి ఒక్కడో కూడా నలిగిపోయారు. తెలంగాణలో బీజేపీ పరిస్థితితో కంపేర్ చేసుకుంటే ఏపీలో అయితే నిజానికి ఈరోజు నోటా కంటే కూడా తక్కువగా ఉంది. ఇప్పుడు తన జవసత్వాలు నింపుకోవడానికి టీడీపీతో వస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మిత్రత్వం కరెక్ట్ కాదు అనుకుని దూరంగా ఉందా, ఏంటి అనేది అయితే తెలియాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు, రేపు ఒక మేనిఫెస్టో రాష్ట్రానికి చేయబోయేది కూడా చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకోవైపు ప్రత్యేక హోదా బీజేపీ వల్లే రావట్లేదు అని కత్తులు నూరుతుంది. ఆల్రెడీ షర్మిల గారు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడమని వాళ్ళు ఏదో లెటర్ కూడా రాసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇద్దరికి. కాబట్టి కాంగ్రెస్ రూపంలో రెడీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. రైట్, చూద్దామండి అడుసుమల్లి గారు ఏం చెప్తారు. ఇంకొక గంట 2 గంటల్లో అయితే ఈ ఉత్కంఠకి తెర పడొచ్చు. లేదు అంటే 2 రోజుల తర్వాత సంపత్ రాజ్ గారు అన్నట్టు ఇంకొక 2 రోజుల తర్వాత, లేదంటే రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత రేపు ఈవినింగ్కి ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీ వేదికగా అయినా చెప్పొచ్చు అనేది వినబడుతుంది. కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. చాలా పెద్ద సెన్సేషనల్ చేంజ్ ఈరోజు పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో ఇది కనుక జరిగితే ఇది మరి ఎవరికి ఎలాంటి ఇది చేయబోతుందో చూద్దామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
అడుసుమల్లి గారు, సంపత్ రాజు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, బాజీ గారు అందరికీ ధన్యవాదాలు. ఇది వాళ్ళ పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.